సోదరి సోదరులారా, ఈరోజు జాతీయ రైతు సంఘాల సమన్వయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. ఈ రోజున క్విట్ ఇండియా, మన దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన రోజు. నరేంద్ర మోడీ గారు ఏదైతే 2014వ సంవత్సరంలో గత ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం పెత్తందారి ప్రభుత్వం అని, ఆ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి ఊడిగలు చేస్తూ దేశ సంపద అంతా కూడా కేవలం గుప్త పెట్టుబడిదారులకే కట్టబెడుతుందని, మన దేశంలో రైతులకి గిట్టుబాటు ధర లేదని, మేము వస్తే గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, మన దేశంలో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారని, మా ప్రభుత్వం వస్తే అప్పుల బాధ నుండి రైతులను విముక్తి చేస్తాం, రైతుకు పెద్దపీట వేస్తామని చెప్పిన ఎవరైతే కేంద్ర ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నాయకుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారో, నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో ఈ మాటలన్నీ చెప్పి గద్దెలెక్కడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, ఇంకా రైతులకు మేలు చేస్తారని కొన్నేళ్ల పాటు రైతులు ఎదురు చూస్తుంటే, రైతులకు హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా రైతులకు భారమైన చట్టాలు చేసిన పరిస్థితి. రైతులకు వ్యతిరేకంగా 3 వ్యవసాయ నిర్ణయాల చట్టాలని తీసుకొచ్చి రైతుల మెళ్లకు ఉల్టాళ్లు తగిలించాలని చూశారు. అది గమనించిన రైతు సంఘాల సమన్వయ సమితి వెంటనే జాతీయ రైతు సంఘాలన్నీ కూడా చెలో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగింది. 13 నెలల పాటు ఢిల్లీ నగరంలో ఉద్యమం చేసి జాతీయ స్థాయి ఈ పోరాటానికి ఉద్యమానికి మద్దతు పలకడం జరిగింది. జాతీయంలో అనేక దేశాల నుండి రైతు ఉద్యమానికి మద్దతు పలకడంతో ప్రధానమంత్రి గారు తన యొక్క గ్రాఫ్ పడిపోతుందని తెలుసుకొని, మేము 3 వ్యవసాయ నల్ల చట్టాలు వెలికి తీసుకుంటున్నాం, మేము రైతులకి జాతికి క్షమాపణ చెప్తున్నాం అని చెప్పి అప్పటి నుండి రైతుల మీద పెట్టిన అక్రమ కేసులు ఏ ఒక్కటి తీసేయాల, ఏ ఒక్క రైతుకి ఇంతవరకు మేలు జరగల, రైతుకి గిట్టుబాటు ధర కలగల, రైతు ఆదాయం రెట్టింపవలా. ఇవన్నీ అవ్వకపోగా రైతులు ఆత్మహత్యలు ప్రతి గంటకు 6 రైతులు ఆత్మహత్య చేసే పరిస్థితి వచ్చింది. ఏదైతే రైతులు అవసరమైన ఎరువులు DAP, యూరియా అనేక ఎరువుల్ని రెట్టింపు చేశారు, రేట్లను రెట్టింపు చేసి వ్యవసాయమే దండగానే పరిస్థితిని రైతులకి ఇబ్బందికరమైన చట్టాలను చేసుకుంటూ ఈ ప్రభుత్వం ఇలానే మొండి వైఖరి వహిస్తుంటే, కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఎన్నో ఏళ్లుగా మేము అడుగుతున్నాం, అవన్నీ వెంటనే అమలు చేయాలని, రైతులకి లాభసాటి వ్యవసాయాన్ని కల్పించాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు తేవాలని, ఎరువులు విత్తనాలు